ఎన 8,00,00,000 మంది హిందువులు చనిపోయారు. 8,00,00,000 మంది. ఎప్పుడు అంటే 1000వ సంవత్సరం నుంచి 1500 సంవత్సరాల మధ్యన. 500 సంవత్సరాల్లో 8,00,00,000 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం మీద జరిగిన దాడులు, హిందువుల మీద జరిగిన దాడులు, హిందువుల ఊచకోత, హిందూ మహిళలు ప్రాణాలు తీయటం. ఇప్పుడు 'పద్మావత్' సినిమా ఉంది కదా! అట్లాంటి అనేకం జరిగినాయి అప్పుడు. ఏంటంటే రాజుల్ని చంపేసి వాళ్ళ మహిళల్ని ఎత్తుకుపోవడం. సైన్యాన్ని చంపేసి వాళ్ళ మహిళల్ని ఎత్తుకుపోవడం. వాళ్ళని వాళ్ళ సెక్స్ బానిసలుగా మార్చుకోవడం. లేదా మతం మార్చి వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకోవడం. వాళ్ళ ఉంపుడు గత్తెలుగా చేసుకోవడం. వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని ఈ సమాజం మీదకే వదిలిపెట్టడం. ఇది సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి ప్రక్రియ. దీని మీద పరిశోధకులు చెప్తున్నటువంటి లెక్క 1000 నుంచి 1500 మధ్యన 80 మిలియన్ హిందూస్ నరికి వేయబడ్డారు లేదా చంపి వేయబడ్డారు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అయితే ఈవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు కోల్పోయారు కదా మన వాళ్ళు. పాకిస్తాన్ హింసప్పుడు జరిగినటువంటిది, కాశ్మీర్లో ఎంతమంది ఊచకోతకు గురయ్యారు. ఈవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం టైంలో కూడా అక్కడ ఊచకోత కోయబట్టినే కదా కాశ్మీర్ నుంచి దేశం మొత్తం పారిపోయి వచ్చింది. కాబట్టి హిందువులు కనుక సంఘటితంగా లేకపోతే అతి త్వరగా హిందువుల నిర్మూలన అన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి కొన్ని శక్తులు.